Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir. సో మనకు తెలంగాణ కోర్టు జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు రిలీజ్ చేశారు అండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు చాలా తక్కువ టైం ఉంది అండి. సో దాదాపు మనకు ఒక 12 డేస్, ఓకేనా, 10 to 12 డేస్ మాత్రమే స్టార్ట్ అవ్వడానికి మనకి ఇక్కడ టైం అనేది ఉంది. కాబట్టి సో ఈ తక్కువ టైంలో మీరు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఏ టాపిక్స్ చదవాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి నాన్న, ఓకేనా. సో నేను ఈ వీడియోలో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, రైట్, ఆ టాపిక్స్ మాత్రమే చదవండి ఈ తక్కువ టైంలో. ఎందుకంటే ఆ టాపిక్స్ని కనుక సరిగ్గా చూసుకున్నారు అంటే మనకు ఎక్కువ స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఎగ్జామినర్, ఓకేనా, సో ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తాడు అన్న ఉద్దేశంతో మీకు ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూసుకోండి, రైట్. అదేవిధంగా సో ఈ వీడియోలో మీకు ఏంటంటే ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్తాను నేను, ఓకేనా. అంటే ఎలా చదువుకోవాలి, ఏ టాపిక్స్ ఆర్డర్ వైజ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి నాన్న. వీడియోలోకి వెళ్ళే ముందు మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇందులో ఇంకో విషయం ఏంటి అంటే ఎగ్జామ్లో మనకు అసలు వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ సో ఎగ్జామ్, ఓకేనా, డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు సో ఎగ్జామినర్ పోస్ట్కి 24th జూన్ షిఫ్ట్ 1 రోజు ఉంది అండి. నెక్స్ట్ మనకి అక్కడ సో షిఫ్ట్ 1లో ఉంటుంది ఎగ్జామ్. ఫీల్డ్ అసిస్టెంట్కి సో 24th జూన్ షిఫ్ట్ 2 అన్నమాట. అంటే చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్కి, కాబట్టి ఒకటే షిఫ్ట్లో కంప్లీట్ అవుతున్నాయి అవి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అయితే 24th, ఓకేనా, 24th రోజు అది మనకు షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్లో మనకు అక్కడ సో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 24th రోజే ఎగ్జామినర్ ఫస్ట్ షిఫ్ట్లో అయిపోతుంది. సో మనకు సెకండ్ షిఫ్ట్లో ఫీల్డ్ అసిస్టెంట్ అయిపోతుంది, థర్డ్ షిఫ్ట్లో జూనియర్ అసిస్టెంట్ ఒక పోర్షన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత సో 25th జూన్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, ఓకేనా. సో 25th జూన్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లలో మనకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ మనకు లాస్ట్ చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్ అండి. రికార్డ్ అసిస్టెంట్ మనకు అక్కడ సో 28th జూన్, ఓకేనా. సో 26, 27 లేదు, డైరెక్ట్ 28th జూన్ రోజు మనకు అక్కడ సో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో ఏ ఎగ్జామ్స్ అంటే రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనమాట. కాబట్టి ఇది మీకు షెడ్యూల్ అండి, ఓకేనా. సో ఇంకో విషయం ఏంటి అంటే చూడండి, ఇక్కడ అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ అన్ని ఎగ్జామ్స్కి ఎగ్జామినర్ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్ అయినా, జూనియర్ అసిస్టెంట్ అయినా, రికార్డ్ అసిస్టెంట్ అయినా సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ అండి. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ మనకు 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ అయితే 60 క్వశ్చన్స్ మనకు జిఎస్ నుంచి, నెక్స్ట్ రిమైనింగ్ 40 క్వశ్చన్స్ మనకు ఇంగ్లీష్ నుంచి అనమాట, ఓకేనా. 60 క్వశ్చన్స్ జిఎస్ నుంచి, రిమైనింగ్ 40 క్వశ్చన్స్ మనకు ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ఇది మనకు జనరల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది, ఓకే, రైట్. ఇప్పుడు మనము సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్లోకి వెళ్దాం, రైట్. సో వెళ్ళేక ముందు ఒకసారి చూడండి. సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ కోసం నేను ఏం చేశాను అంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో 15 days వ్యాలిడిటీ కోర్సు పెట్టాను అండి. ఓన్లీ 99 రూపీస్కే 15 days వ్యాలిడిటీ కోర్స్ అనేది పెట్టాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు నేను చెప్తాను కదా, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు సో మన యాప్లో 15 days వ్యాలిడిటీ కోర్సు తీసుకోండి. మన బుక్ తీసుకుంటే మాత్రం ఇంక ఎక్సలెంట్గా ఉంటుంది అండి. బుక్లో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో, తెలుగులో ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త చూసుకొని అది కూడా తీసుకోండి. ఎనివే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, రైట్. లేట్ చేయకుండా మనము టాపిక్స్లోకి అయితే వెళ్దాం. చూడండి ఇక్కడ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ గురించి. ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ సో టాపిక్స్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త చూసుకున్నానా. ఫస్ట్ మీరు కంపల్సరీ చదవాల్సిన టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్. దీన్ని మాత్రం కంపల్సరీ చదవాలి అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్. నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, వెర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఫస్ట్ అవి ఏంటో మీకు తెలియాలి. అది తెలిస్తే ఓవరాల్ ఐడియా వస్తుంది. దాని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే టెన్సెస్ టాపిక్ చదువుకోండి నాన్న, క్లియర్గా చదువుకోండి. చెప్తున్నా కదా, రోజుకి 3 నుంచి 4 గంటలు ఇంగ్లీష్ మీద ఉండాల్సిందే. రోజుకి 3 నుంచి 4 గంటలు ఇంగ్లీష్ మీద ఉండాల్సిందే, అది ఫిక్స్ వేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనకు టెన్సెస్ అండి. టెన్సెస్ అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఓకేనా. టెన్సెస్ రాకపోతే ఏ టాపిక్ అర్థం కాదు మీకు, ఓకేనా. ఈ టాపిక్ చూసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయండి అంటే చూడండి, ఇక్కడ మనకు క్లాసిఫికేషన్ అని ఉంటుంది, ఓకేనా. ఇదొక్క టాపిక్ చూసుకున్నాను ఇక్కడ, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇది ఒక టాపిక్ చూసుకోండి. ఈ ఫ్రేజెస్, క్లాజెస్ అవన్నీ అవసరం లేదు. ఫ్రేజెస్, క్లాజెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అవేం అవసరం లేదు. క్లాసిఫికేషన్ ఒకటి చూసుకోండి ఇక్కడ. దీని తర్వాత మీరు ఏం చేయండి అంటే కండిషనల్ సెంటెన్సెస్ చదువుకోండి నాన్న. కండిషనల్ సెంటెన్సెస్ నేను ఫస్ట్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గ్రామర్ టాపిక్స్, తర్వాత వొకాబులరీ టాపిక్స్ చెప్తాను. సో కండిషనల్ సెంటెన్సెస్ ఇవేంటంటే ఇఫ్ క్లాజెస్,
ఓకే, ఇఫ్ క్లాజెస్ అంటాం. సో ఇఫ్ క్లాజెస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోయినసారి కూడా వచ్చాయి మీకు, కాబట్టి ఇది రైట్. ఈ టాపిక్ ఒకటి చూసుకోండి. ఇక దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే, సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, దీని మీద డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు, ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. కాబట్టి ఈ టాపిక్ని కూడా కంప్లీట్ చేసి పెట్టుకోండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండి. డైరెక్ట్ స్పీచ్, నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నాను. ఈ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటాయి, పోయినసారి వచ్చాయి, కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, అంటే కొన్ని షిఫ్ట్స్లలో వస్తాయి, కొన్ని షిఫ్ట్స్లలో రావు అట్లా, కానీ మీరు చదువుకొని పెట్టుకోండి నా. ఇక దీని తర్వాత మనకి ఏంటంటే సబ్జెక్ట్ వెర్బు అగ్రిమెంట్ అండి. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వెర్బు కాన్కర్డ్ అంటాం. ఓకేనా, కాన్కర్డ్ అన్న అగ్రిమెంట్ అన్న ఒకటే కదా అది. సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, కాన్కర్డ్. సో ఈ టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. అంటే సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వెర్బ్ వాడాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వెర్బ్ వాడాలి అంటాం కదా, ఆ మోడల్ క్వశ్చన్స్ అనమాట ఇది. ఓకేనా, ఇంతవరకు ఒక పార్ట్ లాగా ఉంటుంది అండి. ఇక దీని తర్వాత మీరు ఏం చదువుకోండి అంటే, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు చదువుకోండి. నౌన్స్, ఓకేనా, ప్రొనౌన్స్. ఎందుకంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు డీప్గా చదువుకోవాలి. స్టార్టింగ్లోనేమో జనరల్గా చూస్తారు, ఇక్కడేమో డీప్గా చూస్తారు. నౌన్స్ ఇవి మనకి మేజర్గా ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్స్, ఏ పార్ట్లో మిస్టేక్ ఉందని అడుగుతాడు కదా, ఆ మోడల్ క్వశ్చన్స్ మొత్తం ఇందులో నుంచి వస్తాయండి. నౌన్స్, ఓకేనా, ప్రొనౌన్స్, నెక్స్ట్ మనకు అడ్జెక్టివ్స్, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి వీటి మీద. ఓకేనా, అడ్జెక్టివ్స్. దీని తర్వాత ఆర్టికల్స్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ తెలుసు కదా, ఆర్టికల్స్ ఏ అండ్ ద, వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీని తర్వాత ఏం చేయండి అంటే అదర్వైజ్ అంతే, వర్బ్స్, ఆర్టికల్స్, వర్బ్స్, దాని తర్వాత యాడ్వర్బ్స్. ఓకేనా, దాని తర్వాత యాడ్వర్బ్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ యాడ్వర్బ్ మీద క్వశ్చన్స్ వచ్చాయి, కాబట్టి ఇది కూడా చూసుకోండి నా. ఇక తర్వాత ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండి. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇవి మేజర్గా మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ నాన్న. ఓకేనా, ఇవైతే కంప్లీట్ చేయండి. ఓకేనా, ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏంటంటే రీఅరేంజ్మెంట్. ఓకేనా, సో రీఅరేంజ్మెంట్ అండి, దీన్ని మనము జంబుల్డ్ సెంటెన్సెస్ అంటాం. ఈ జంబ్లింగ్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అని ఉంటుంది. జంబుల్డ్ సెంటెన్సెస్ అన్న, రీఅరేంజ్మెంట్ అన్న ఒకటే. ఈ టాపిక్ నుంచి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, కాబట్టి దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ఒకసారి క్వశ్చన్ ట్యాగ్స్ని కూడా ఒకసారి చదువుకోండి నాన్న మీరు, ఎందుకైనా మంచిది. ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ఒక్కసారి చూడండి, చిన్న టాపిక్ అది. ఓకేనా, సరిగ్గా చదివారు అంటే ఒక గంటలో మొత్తం అయిపోతుంది. క్వశ్చన్ ట్యాగ్స్ ఇది కూడా చూసుకోండి ఒకసారి, ఏమో చెప్పలేము, ఇదివరకైతే రాలే, ఇప్పుడు రావచ్చేమో చెప్పలేం, ఇది ఒకటి చూసుకోండి రైట్. దీని తర్వాత మీరు ఏం చేయండి అంటే ప్యాసేజ్ అండి. ఓకేనా, ప్యాసేజ్ అయితే మనకి చెప్తున్నాం కదా 5 మార్క్స్ అండి ప్యాసేజ్. ఓకేనా, 5 మార్క్స్ కంపల్సరీ ప్యాసేజ్ ఉంటుంది అక్కడ. పెద్ద ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయడమే. దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు మీరు, ప్యాసేజ్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే 5 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కనీసం 3 క్వశ్చన్స్ అన్నా ఈజీగా ఇస్తాడు, కాబట్టి ఈజీ ఇచ్చిన క్వశ్చన్స్ అటెండ్ చేయండి, ఏముంది. కాబట్టి కంపల్సరీ ప్యాసేజ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి నాన్న. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఓకేనా, సో ఇన్వర్షన్ చిన్నవి ఉంటాయి, అవేం అవసరం లేదు ఇప్పుడు. ఈ తక్కువ టైంలో ఇవైతే కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ ఇవన్నీ అయిపోయినాయి సార్ అనుకుంటే మిగతావి కూడా కంప్లీట్ చేయండి యాప్లో ఉన్నవి. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ దీని తర్వాత మనము వొకాబులరీని అన్న. వొకాబులరీ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్తున్నా కదా, వొకాబులరీ మనకు ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఫస్ట్ మనకి ఏంటంటే సినోనిమ్స్, యాంటనిమ్స్ అండి. సినోనిమ్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, యాంటనిమ్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ ఇందులో నుంచే వస్తాయి. సినోనిమ్స్, యాంటనిమ్స్, ఇది మీకు రూట్ వర్డ్స్ అని, థీమ్ బేస్డ్ టెక్నిక్ అని డిఫరెంట్ చెప్పాను. వొకాబులరీ మొత్తం చూసుకోండి మన యాప్లో, సరిపోతుంది. ఓకేనా, సినోనిమ్స్, యాంటనిమ్స్. తర్వాత మీకు ఏంటంటే స్పెల్లింగ్స్ అండి. స్పెల్లింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ క్లాసెస్ ఉన్నాయి, మన బుక్లో ఉన్నాయి కొన్ని డిఫరెంట్ స్పెల్లింగ్స్ క్లాసెస్లో ఉన్నాయి, అవి చూసుకుంటే సరిపోతుంది మీరు. దీని తర్వాత మీరు ఏంటంటే 1 word సబ్స్టిట్యూషన్స్ అండి. నెక్స్ట్ ఏంటి మనకు 1 word సబ్స్టిట్యూషన్స్, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. 1 word సబ్స్టిట్యూషన్స్ అవి కూడా చూసుకోండి. దీని తర్వాత ఏం చేయండి అంటే ఫ్రేజల్. ఓకేనా, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. తర్వాత ఫ్రేజల్ వర్బ్స్, ఇంక ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఫ్రేజెస్లోనే వస్తుంది. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అందులో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, కాబట్టి అవి కూడా క్లియర్గా చూసుకోండి ఒకసారి. ఓకేనా, దీని తర్వాత మీరు ఏం చేయండి అంటే హోమోనిమ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. హోమోనిమ్స్, హోమోఫోన్స్. ఓకేనా, హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, ఇది కూడా ఒకసారి చదువుకోండి నాన్న. జస్ట్ అట్లా చూడండి, చిన్నదే ఇది, ఏముండదు. ఇది కూడా ఒకసారి చూడండి సరిపోతుంది. ఇవి వొకాబులరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి.
ఓకేనా. నెక్స్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అని కూడా ఉంటుంది, ఒకసారి ఆ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ కూడా చూసుకోండి కొన్ని. ఓకేనా, అవి కూడా మనకు ఇంపార్టెంట్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అనమాట మన యాప్లో ఉంటుంది, కోర్సులో ఉంటుంది, అది చూసుకుంటే సరిపోతుంది. ఇవి నాన్న, ఇవి మీకు ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఓకేనా. సో నేను చెప్పేది మాత్రం ఒకటే, మీకు ఆల్మోస్ట్ ఓకేనా. సో మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్ ఇక్కడ, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే సో 24th నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, 24th నుంచే స్టార్ట్ అవుతున్నాయి అంటే మరి అప్పుడు ఇక్కడ మనకు దాదాపుగా 10-11 రోజులు మాత్రమే టైం ఉంది. సో ఈ 10 రోజులు మాత్రం నేను చెప్తున్నాను కదా, సో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే సో 3 to 4 hours ఇంగ్లీష్ మీదనే ఉండండి, ఏం కాదు. ఎందుకంటే ఇంగ్లీషు స్కోరింగ్ అనమాట. ఒకటే సబ్జెక్ట్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి అంటే చాలా స్కోరింగ్ అనమాట అది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. ఇంగ్లీష్లో ఎవరు స్కోర్ అయితే 40కి, నేను చెప్తున్నా కదా మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి పోయినసారి 40కి 35+ ఎంతోమందికి వచ్చాయి, 40కి 35+ ఎంతోమంది స్టూడెంట్స్కి వచ్చాయి అండి. ఈసారి మీరు అస్సలు హోప్ పోగొట్టుకోకండి. క్లియర్గా కనుక నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఈ టాపిక్స్ మాత్రమే ఈ తక్కువ టైంలో చదువుకోండి. ఓకేనా, మీకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి నాన్న, ఈజీగా బెస్ట్ మార్క్స్ వస్తాయి. చెప్తున్నా కదా ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే ఒకాబులరీ, గ్రామర్ ఒకాబులరీ 20 క్వశ్చన్స్, గ్రామర్ 20 క్వశ్చన్స్ అండి కంపల్సరీ. ఒకాబులరీ కూడా ఎక్కువనే క్వశ్చన్సే ఇస్తాడు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకేనా. సో ప్లాన్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే 3 to 4 hours ఇంగ్లీష్ మీదనే. ఓకేనా. సో మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours, ఒకటేసారి కంటిన్యూస్గా కాకుండా సో 1.5 hour కానీ లేకపోతే 2 hours కానీ అట్లా మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఈజీగా కవర్ అయిపోతుంది సిలబస్. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలి అంటే సో మీకు మన యూట్యూబ్ ఛానల్లో, ఓకేనా, మీకు మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ సో మిషన్ 40/40, ఓకేనా, మిషన్ ఇంగ్లీష్ 40/40 సిరీస్ అనేది కొన్ని వీడియోస్ చేశాను అండి. దాదాపు ఒక 6 వీడియోస్ వరకు చేశాను, మిషన్ ఇంగ్లీష్ 40/40 అని చెప్పేసి. కాబట్టి ఆ వీడియోస్ అన్నీ చూసుకోండి నాన్న, ఆ వీడియోస్ మొత్తం చూసుకోండి, రైట్. నెక్స్ట్ సో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి కూడా కొన్ని చేశాను మీకు యూట్యూబ్లో, నేను ఇవి ఫ్రీ యూట్యూబ్లో. ఓకేనా, మన యూట్యూబ్ ఛానల్లో మిషన్ ఇంగ్లీష్ 40/40 సిరీస్ వీడియోస్ చేశాను, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అని చెప్పేసి ఒక 5 వీడియోస్ చేశాను. ఇవన్నీ ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి, యూట్యూబ్లో ఇవన్నీ కంప్లీట్ చేయండి ఫస్ట్. ఎందుకంటే సో ఈ రోజుల్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడని బేస్ చేసుకొని నేను అక్కడ క్వశ్చన్స్ అనేవి తయారు చేసి ఇవ్వడం జరిగింది, కాబట్టి అవన్నీ కంప్లీట్ చేయండి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, సో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేశాను. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను యూట్యూబ్లో. ఇవి చూడండి, మీరు మన యాప్లో కోర్సు తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత చూసుకుంటే ఇవి కూడా చూడండి. మిషన్ ఇంగ్లీష్ 40/40 సిరీస్ వీడియోస్, ర్యాపిడ్ రివిజన్ క్లాసులు, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని. ఈ వీడియోస్ అన్నీ చూడండి, సరిపోతాయి అనమాట. ఇది తక్కువ టైం ఉంది కాబట్టి సో బెస్ట్గా మనము అవుట్పుట్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇది మీరు చూసుకున్నారంటే చాలా నాన్న, టాపిక్ చెప్పాను కదా ఇది. అయితే నేను ఏమంటున్నాను అంటే చూడండి, మీరు ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ క్లియర్ కట్గా కోర్టు లెవెల్లో మీరు కవర్ చేయాలి అంటే మాత్రం, ఓకేనా, కోర్టు ఎగ్జామ్ లెవెల్లో కవర్ చేయాలి అంటే సో మీకోసం అని చెప్పేసి నేను 99 రూపీస్కే 15 days వ్యాలిడిటీ కోర్సు పెట్టాను. ఇందులో అన్ని టాపిక్స్, ఇప్పుడు నేను చెప్పిన అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయండి. పోయినసారి మన కోర్సు తీసుకున్న వాళ్ళకి బెస్ట్ మార్క్స్ అనేవి వచ్చాయి, అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. నేను చెప్పిన అన్ని టాపిక్స్ ఇందులో కవర్ అయిపోతాయి. కాబట్టి కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి తక్కువ టైంలో. 15 days వ్యాలిడిటీకి 99 రూపీస్కే ఇస్తున్నాం మేము ఇక్కడ. ఓకేనా, సో మీరు ఇక్కడ ఫ్రీ డెమో వీడియో చూడవచ్చు యాప్లో. ఫస్ట్ ఒకసారి ఫ్రీ డెమో వీడియో చూడండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి, అందులో ఏముంది. ఓకేనా, మీకు ఆ డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు నాన్న, రైట్. నెక్స్ట్ అదేవిధంగా బుక్ అండి, మన బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. బుక్ మీకు ఎందుకు అంటున్నానంటే ఒకసారి బుక్ మీరు చూడండి యాప్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి ఫస్ట్. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి అందులో మన బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది. మై పర్చేజ్డ్ కోర్సెస్లో బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది. ఒకసారి బుక్ పీడిఎఫ్ మొత్తాన్ని చదవండి, నచ్చితేనే బుక్ తీసుకోండి. వీడియోలు చూసి నచ్చితేనే వీడియోస్ తీసుకోండి, బుక్ చూసి నచ్చితేనే బుక్ను కొనుక్కోండి నాన్న. ఫస్ట్ మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో అడిగి కొనుక్కోండి. లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేమైనా పంపిస్తాం. బుక్లో ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది టాపిక్ ఎక్స్ప్లెనేషన్, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి. మన 2025 ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ బిట్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. కాబట్టి ఎక్సలెంట్గా నీట్గా ఉంటుంది బుక్ మాత్రం. ఓకేనా, దాంట్లో మాత్రం డౌట్ ఏం లేదండి. సో బుక్ ముందర పెట్టుకొని కోర్సు తీసుకొని క్లాసెస్ వింటే చాలా నాన్న ఇది. ఓకేనా, కాబట్టి ఇవి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. నెక్స్ట్ మీకోసం నేను కొన్ని క్వశ్చన్స్ కూడా, ఓకేనా, మోడల్ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం వరి ఇవ్వకండి. నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నిటిని కంప్లీట్ చేయండి. ఓకేనా, కోర్సు తీసుకొని ఆ టాపిక్స్ వినుకుంటూ బుక్ ముందర పెట్టుకొని చదువుకుంటూ యూట్యూబ్లో చేసిన వీడియోస్ అన్నీ కంప్లీట్ చేయండి మీరు.
సరిపోతుంది. ఓకేనా? ఇదండి, ఇది మీకు సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇంగ్లీష్ కోసం. ఓకేనా? సో చెప్తున్నా కదా, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ మాత్రం ఈజీగా 40కి 35 వరకు ఈజీగా వచ్చేస్తాయి. 35 వచ్చాయి అంటే మీకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అన్నాను. ఓకేనా? ఇది సో ఆల్ ద బెస్ట్ అండి. టైం అస్సలు వెయిట్ చేయకండి, 1 అవర్ కూడా వెయిట్ చేయొద్దు అసలు. ఓకేనా? మంచిగా ప్లాన్ చేసుకోండి. తిన్నామా, చదువుకున్నామా, పడుకున్నామా, అంతే. వేరే మనకు పనే ఉండొద్దు అనమాట. అక్కడికి ఇక్కడ వెళ్ళడం ఏది అవసరం లేదు. ఓకేనా? తిన్నామా, ఓకేనా, చదువుకున్నామా, పడుకున్నామా, దట్స్ ఇట్. ఓకేనా? క్లియర్ ప్లాన్ చేసుకోండి. ఆ జిఎస్ కూడా మంచిగా ప్లాన్ చేసుకొని చదువుకోండి. బెస్ట్ మార్క్స్ వస్తే జాబ్ అనేది ఈజీగా వస్తుంది. అస్సలు టైం వేస్ట్ చేయకండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. సో కోర్సు తీసుకొని క్లాసెస్ మంచిగా నీట్గా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.